మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన త్యాగతనుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకుని దేశం కోసం పాటుపడాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. భారతదేశ 80వ స్వాతంత్ర వేడుకలను పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని వంగ గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె చేతుల మీదుగా నాయకులకు కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షులు రావుల మాధవరావు, ఎస్ఈసీ సభ్యులు గండేపల్లి బాబు, కొత్తందత్తుడు, పశ్చిమల జ్యోతి అప్పలరాజు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, మత్తుల సాయి, పెదపాటి రాజేష్, బోను దేవ, అడపా రఘు, జవాది వాడపల్లి, ఉలవల భూషణం, సామ్రావతి లలిత, బొజ్జ పెదకాపు, పెద్దింటి మసేన్ రెడ్డి, లంకా వెంకటలక్ష్మి, కండవిలి చిన్నలోవరాజు, వజ్రపు వీరేష్, బతిని రాజశేఖర్, మహుద్దీన్, జాహూర్ అలీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళుతూ ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఈ స్వతంత్రం కోసం త్యాగాల్ని చేసిన త్యాగదనులందరూ కూడా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్వతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని అవతరం చేసుకుని అదేవిధంగా ఈ రోజు కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశం స్వతంత్రం రావడానికి ఎంతో మంది త్యాగదనులు తమ ప్రాణాలని తమ జీవితాలని మరి పణంగా పెట్టడం జరిగింది. స్వతంత్రం వచ్చి మరి 79 సంవత్సరాలై 80వ సంవత్సరంలో అడుగు పెట్టాం. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. రాను రాను పరిస్థితులు దారుణంగా మారే పరిస్థితులు ఉన్నాయి. పెరిగిన టెక్నాలజీ గాని, పెరిగిన పరిస్థితులు గాని, చూస్తున్న నేరాలు గాని, లేకపోతే జరుగుతున్న విధానాలు గాని భారతదేశం మొత్తం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్న విధానాలు వీటి మీద ఇప్పుడున్న యువత ఇప్పుడున్న నాయకులు పోరాటం చేయవలసిన అవసరం ఉంది. దాని నుంచి కూడా ఈ సమాజం బాగుపడాలంటే ప్రతి తరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. సమాజం పట్ల బాధ్యతగా నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా కేవలం వాగ్దానాలతో సరిపెట్టకుండా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటల్ని పూర్తిగా మరి వారికి విధానాలు అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాల్ని మరి ఇంకా ముందుకు నడిపే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.